హాయ్ పిల్లలు, ఈ పిక్చర్లో మీకేం కనిపిస్తుంది? ఎస్, యు ఆర్ రైట్. పిక్చర్లో మనం స్కైని చూస్తున్నాం. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఆకాశం ఎందుకు నీలంగానే ఉంటుంది అని? ఎస్, మీరు స్మార్ట్ కిడ్స్ కదా, వచ్చే ఉంటుంది. ఈరోజు మనం ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం. ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుందంటే, మనకి సూర్యుని కిరణాలు భూమిలోని వాతావరణాన్ని తాకినప్పుడు అవి స్కాటరింగ్ చెందుతాయి. అంటే వాతావరణంలోని డస్ట్ పార్టికల్, ఎయిర్ మాలిక్యూల్, అలాగే వాటర్ డ్రాప్లెట్స్ వాటిని వ్యాప్తి చేస్తాయి. ఇప్పుడు డస్ట్ పార్టికల్ పైన పడినప్పుడు సూర్యకిరణాలు ఏం జరుగుతుందంటే, డస్ట్ పార్టికల్ అన్ని కలర్స్ని సమానంగా వ్యాప్తి చేస్తుంది వాతావరణంలోకి. కానీ ఎయిర్ మాలిక్యూల్స్ పైన పడినప్పుడు ఎయిర్ మాలిక్యూల్స్ అన్ని రకాల కలర్స్ని వివిధ రకాలుగా స్కాటరింగ్ చెందేలా చేస్తాయి. అంటే తక్కువ వేవ్ లెంత్ ఉన్న కలర్స్ ఎక్కువ వేవ్ లెంత్ ఉన్న కలర్స్ తక్కువగా వ్యాప్తి చెందుతాయి. అంటే రెడ్ కలర్ ఇక్కడ చూడొచ్చు, తక్కువగా వ్యాప్తి చెందుతుంది ఎందుకంటే ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి. అలాగే బ్లూ కలర్కి చాలా తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, అందుకే అది ఎక్కువగా స్కాటరింగ్ చెందుతుంది. కాబట్టి మనకి ఆకాశం నీలంగా ఉంటుంది. ఎయిర్ మాలిక్యూల్స్ చూసాము, డస్ట్ పార్టికల్స్ చూసాము. మరి వాటర్ డ్రాప్లెట్స్ పైన సన్ రైజ్ పడితే ఏమవుతుంది? ఎస్, రెయిన్బో ఏర్పడుతుంది. మరి అన్నిసార్లు వర్షం పడిన ప్రతిసారి ఎందుకు రెయిన్బో ఏర్పడదు? ఎందుకంటే సూర్యుని కిరణాలు వాటర్ డ్రాప్లెట్స్పై 42 degrees లేదా అంతకంటే తక్కువ యాంగిల్లో పడినప్పుడు మాత్రమే రెయిన్బో ఏర్పడుతుంది. రెయిన్బో కలర్స్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, orange and red. Thanks for watching. Bye.